రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ తిరుపతిలో వినూత్న సేవకు రొమ్మల రాజేష్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఒక్కో వాహనానికి 1 లీటర్ ఉచిత పెట్రోల్, 1/2 లీటర్ నీటి బాటిల్ పంపిణీ చేస్తున్నారు. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఉపశమనం అందించేందుకు రొమ్మల ఫౌండేషన్ ద్వారా ఉచిత పెట్రోల్ పంపిణీ కొనసాగుతుందని రాజేష్ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. రాష్ట్రంలో పెట్రోల్ ఇంధనాల కొరత అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే గడిచిన వారం రోజుల నుంచి కూడా పలు జిల్లాల్లో కూడా సరే ఆ పెట్రోల్ డీజిల్ పూర్తిగా డ్రై అయిన పరిస్థితి, కొన్ని జిల్లాల్లో కొరత అయితే ఏర్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో మాత్రం మనం చూస్తున్నాం. తిరుపతిలో ఒక పెట్రోల్ బంకులో అయితే రోమల్ రాజేష్ అనే ఆధ్వర్యంలో ఫౌండేషన్ తరఫున పెట్రోల్ అయితే కూడా సరే ప్రతి ఒక్క వెహికల్కి ఉచితంగా 1 లీటర్ పెట్రోలు, అదేవిధంగా 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా సరే ఈ యొక్క ఫౌండేషన్ తరఫున అందజేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. వచ్చినటువంటి ఇక్కడ చూడొచ్చు ఈ పెట్రోల్ బంకులో కూడా సరే అయితే వందల సంఖ్యలో కూడా సరే ఇక్కడ పెట్రోల్ కోసం కూడా సరే బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గడిచిన 2 రోజులుగా తిరుపతి నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో కూడా సరే నో స్టాక్ బోర్డు కనబడడం, కొన్ని చోట్ల మాత్రం పూర్తిగా అయితే కొరతతో ఏర్పడిన పరిస్థితుల్లో, ఉన్ని చోట మాత్రం భారీ స్థాయిలో వాహనాలు అయితే బారులు తీసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఫౌండేషన్కి సంబంధించినటువంటి రోమల్ రాజేష్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చెప్తాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు పెట్రోల్ ఇప్పటికే డ్రై అయిపోయిన పరిస్థితి ఉంది పలు జిల్లాల్లో కూడా. తిరుపతిలో కూడా సరే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తారు, మీరైతే మాత్రం ఉచితంగా పెట్రోల్ 1 లీటర్తో పాటు 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా అందజేస్తారు. ఏ విధంగా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ఈరోజు తనపల్లిలోని సురేష్ ఫోయల్స్ ప్రాంగణంలో ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 4 రోజులుగా వినియోగదారుల పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులకు అందరికీ ఈరోజు ప్రతి ఒక్క 2 వీలర్ వాహనదారుడికి, అలాగే 4 వీలర్లకు ప్రతి ఒక్కరికి ఉచితంగా పెట్రోల్ రొమ్మాల ఫౌండేషన్ తరఫున అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు స్టాక్ ఉన్నంత వరకు ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరలా ఇంకొక దగ్గర కూడా ఇంకో బంకులో కూడా ప్రారంభిస్తున్నాం. వినియోగదారులకి ఈ రొమ్మాల ఫౌండేషన్ తరఫున ఎప్పుడు ఇలాంటి సేవలు ముందుంటాము. ఇంతకుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. ఇక ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇలాగే ముందుకు పోతాను అందరూ తెలియపరచుకుంటే. సార్ అయితే ఎన్ని వేల లీటర్లు అందుబాటులో తీసుకోరు మీరు ఉచితంగా పంపించేయడానికి? మాకున్న 2 బంకుల్లో కనీసం ఈరోజు మా అంచనా ప్రకారం ఒక 5,000 నుంచి 7,000 లీటర్ల వరకు ఈరోజు పంపిణీ చేయాలనుకుంటాను. స్టాక్ మళ్ళీ ఇన్నెట్ పెట్టినాం, అది రావటం కూడా దాన్ని స్టాక్ని దృష్టిలో ఉంచుకొని ఇక ముందు కూడా ఫ్రీ పంపిణీ కొనసాగుతుంది. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ తగ్గే వరకు మా రొమ్మాల ఫౌండేషన్ తరఫున సేవలు అందిస్తాం. అయితే మనం చూడొచ్చు, అయితే పెద్ద స్థాయిలో కూడా సరే వాహనదారులు కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అన్న ఉచితంగా పెట్రోల్ పడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. అంటే గత 2 రోజులుగా పెట్రోల్ కూడా అందుబాటులోకి రాలేదు, బండ్లు కూడా మీరు తోసుకొని వచ్చిన పరిస్థితి, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ పొద్దు ఉచితంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ, మంచిది, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితే కూడా గడిచిన 2 రోజులుగా పలు చోట్ల పెట్రోల్ పూర్తిగా డ్రై అయిపోయి డీజిల్ కూడా డ్రై అయిపోయిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కోసం కూడా పెద్ద సంఖ్యలో కూడా సరే వాహనాలు అయితే గంటల తరబడి కూడా వేచి చూసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గడిచిన ఈ యొక్క 2 రోజుల్లో కూడా సరే అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వాహనదారులు పెట్రోల్ కొరత కోసం, ఎందుకంటే అటు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన సమయం, అందులోనూ వీకెండ్ కావడంతో కూడా సరే అటు పెట్రోల్ కోసం కూడా సరే ఈ వారం అంతా దొరకదేమో అనే భయంతో కూడా సరే పెద్ద సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతిలో మాత్రం ఈ యొక్క రోమల రాజేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు 2 పెట్రోల్ బంకుల్లో కూడా సరే ఉచితంగా పెట్రోల్ అయితే అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పెట్రోల్తో పాటు 1 లీటర్ సంబంధించినటువంటి వాటర్ బాటిల్ కూడా అందజేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది భయ్యా ఉచితంగా పెట్రోల్ అందిస్తుంటే? పర్వాలేదు, బాగుంది. అంటే పెట్రోల్ దొరకలేదు, అలాంటి ఉచితంగా ఇస్తుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మొత్తం మీద నిన్నటి నుంచి కూడా సరే అటు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ దొరకని నేపథ్యంలో అటు జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా సరే పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి అంతా కూడా సరే పెట్రోల్ బంకులు అందరూ కూడా సరే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్ అందుబాటులోకి, డీజిల్ అందుబాటులో తీసుకొచ్చేటట్టు కూడా చర్యలు తీసుకొచ్చారు, నిబంధనలు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2 వీలర్కి మాత్రం 2 లీటర్ల పెట్రోల్, పెద్ద వాహనాలకైతే 10 నుంచి 20 లీటర్ల పెట్రోల్ కూడా కొట్టాలంటూ కూడా సరే నిబంధనలు కూడా కొన్ని పెట్రోల్ బంకులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల నో స్టాక్ ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ చోట్ల కూడా సరే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసే విధంగా కూడా సరే అట్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి తరుణంలో అంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత అక్కడక్కడ ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా కొన్ని పెట్రోల్ బంకులు డ్రై అయిపోతే కొన్ని పెట్రోల్ కొరత ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి తనపల్లితో ఉన్నటువంటి రోమల రాజేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు 2 పెట్రోల్ బంకుల్లో కూడా సరే ఉచితంగా 1 లీటర్ పెట్రోల్ అయితే ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా 1 లీటర్ పెట్రోల్తో పాటు 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా సరే ఉచితంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా సరే వాహనదారులు పెట్రోల్ పట్టుకోవడం కోసం పెట్రోల్ బంకులకు బారులు తీరిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.